యేసయ్యకు మహిమ కలుగును గాక. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తమై మొదటి దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం. నీ దేవుడే నీకు సహాయము చేయును. హల్లెలూయా. ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడే అనగా నీ యేసయ్యే నీకు సహాయం చేస్తాడు. నీ దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఈ మాటలు ఎవరు అంటున్నారు అంటే, దావీదు సౌలు రాజును భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. ఎందుకనంటే సౌలు రాజు ఎలాగైనా సరే దావీదును చంపాలనేటువంటి ఒక ఆశతో ఆయన మీద ఎన్నో పన్నాంగాలు పడుతూ ఎన్నో ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క 12వ అధ్యాయం మనం అంతకైనా చదవగలిగితే అక్కడ ఉన్నటువంటి మాట, దావీదు సౌలునకు భయపడి ఇంకా దాక్కొని ఉంటుండగా సౌలు బంధువులకు బెన్యామీనుల్లో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయం చేయుటకై ఆయన యుద్ధకు సిక్లాగు వెళ్ళారంట. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎక్కడ వాళ్ళు? సౌలు దగ్గర పనిచేసేవాళ్ళు. సౌలు బెన్యామీను గోత్రికుడు. ఆ బెన్యామీనులే కొందరు దావీదునకు సహాయం చేయాలని దావీదు ఉంటున్నటువంటి ప్రాంతానికి సిక్లాగు వెళ్ళారంట. అది చూసినటువంటి దావీదు వాళ్ళు దూరం నుంచి వస్తూ ఉంటేనే వాళ్ళని చూసి, మీరు సమాధానంగానే వస్తున్నారా, లేకపోతే నన్ను పట్టుకొని సౌలుకు అప్పగించాలని వస్తున్నారా అనేటువంటి ఒక ఆలోచన ఆయన వ్యక్తం చేస్తాడు. అది వారు విని అందులో ఒకతను 30 మందికి అధిపతి అయినటువంటి అమాషై అనేటువంటి ఒక అతను ఆత్మవశుడై, దావీదు మేము నీ వారము అంటున్నాడు. హల్లెలూయా. యేసయ్యకు మహిమ కలుగునగాక. యేసయ్య కుమారుడా, మేము నీ పక్షంగా ఉన్నాము, నీకు సమాధానం కలుగునగాక, సమాధానం నీకు కలుగునగాక, నీ సహకారంలో కూడా సమాధానం కలుగునగాక, ఆ దేవుడే నీకు సహాయం చేయును అంటున్నాడు. ఆ బెన్యామీనుడు అంటున్నాడు, అమాషై అయినటువంటి ఆ వ్యక్తి దావీదు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఆ దేవుడే నీకు సహాయం చేస్తాడు, ఆ యేసయ్యే నీకు సహాయం చేస్తాడు, ఆ దేవాది దేవుడే నీకు సహాయం చేస్తాడు, ఆయనే నీ కుటుంబానికి సహాయం చేస్తాడు, ఆయనే నీ బిడ్డలకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం చేత పట్టుకొని ప్రార్థన చేయి. ఆ దేవుడే నాకు సహాయం చేస్తున్నాడు, ఆ యేసయ్యే నాకు సహాయం చేస్తున్నాడు, ఆ యేసయ్యే నా బిడ్డలకు సహాయం చేస్తున్నాడు, ఆ యేసయ్యే నా భర్తకు సహాయం చేస్తున్నాడు, ఆ యేసయ్యే నేను నడిపిస్తున్నటువంటి వ్యాపారానికి సహాయం చేస్తున్నాడు, ఆ యేసయ్యే మా కుటుంబానికి సహాయం చేస్తున్నాడు. ఆయన సహాయం లేకపోతే మనకెవరు సహాయం చేసేవారు లేరండి లోకం. నువ్వు ఆయన వైపు చూడు, నువ్వు ఆ యేసయ్య వైపు చూడు, ఖచ్చితంగా యేసయ్య నీకు సహాయం చేస్తాడు. చూడండి, ఒక శత్రువు దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తినే పరిశుద్ధాత్మ దేవుడు మార్చి దావీదు దగ్గరికి సహాయం చేయడానికి పంపించాడు. నువ్వు ఏ శత్రువులో ఉన్నావో, సాతాను యొక్క కబంధ హస్తాల కింద ఉన్నావేమో, శత్రువు అనేటువంటి సాతానుని కబలించి వేస్తున్నాడేమో, శత్రువైనటువంటి సాతానును నేను మింగేద్దామని రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాడేమో. దేవుని బిడ్డ, జాగ్రత్తగా ఉండు. ఆ దేవుడే నీకు సహాయం చేస్తాడు, ఆ దేవుడే నీ మీద కృప చూపిస్తాడు, ఆ దేవుడే నీ మీద జాలి చూపిస్తాడు. నువ్వు దేనికి భయపడనక్కర్లేదు. ఆ దేవుడే నాకు కూడా సహాయం చేస్తాడని నిశ్చయముగా ఉండు. దేవుడికి ఇస్తున్న వాగ్దానం ఈరోజు, ఆ యేసయ్య నీకు సహాయం చేస్తాడు, ఆ దేవుడే నీకు సహాయం చేస్తాడు. పునరుద్ధానుడైన ఆ యేసయ్య నీకు సహాయం చేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు అయ్యా. వాక్యం వింటూ నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయ్యా. తండ్రి, అమాషై అంటున్నాడు తండ్రి, దావీదు నేను మీ వారు, యేసయ్య కుమారుడా నేను మీ వారు, నీకు సమాధానం కలుగునగాక. దేవుడే నీకు సహాయం చేస్తాడు అని అంటున్నాడు.
యేసయ్యా మాకు కూడా నువ్వు సహాయం చేసే దేవుడవనైనా, మా కుటుంబాలకు మీరు సహాయం చేసే దేవుడవయ్యా, మీరు ఇచ్చినటువంటి సంఘానికి నైనా మీరు సహాయం చేస్తున్నటువంటి దేవుడవయ్యా, సంఘ బిడ్డలందరికీ మీరు సహాయం చేస్తున్నటువంటి దేవుడవనైనా, ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలకు అందరికీ కూడా మీరు మాత్రమే సహాయము చేయగల దేవుడవని మేము నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం. కృపగల దేవానికి వందనాలు, జీవము గల మా యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాయినా. అయ్యా మీరే మాకు సహాయం చేయకపోతే మాకెవ్వరు సహాయం చేసేవారు లేరయ్యా. మీరే సహాయం చేసేది ప్రతి విషయంలోనైనా, ఆర్థికంగా ఆధ్యాత్మికంగానైనా మాకు మీరే సహాయం చేసి మమ్మల్ని వెన్ను తట్టి నడిపిస్తున్నటువంటి దేవుడు నీవు మాత్రమే కాదు. మీ సహాయం మాకు ఎల్లవెల్ల ఉండాలి. మీరు సహాయం చేయకపోతేనైనా మాకెవ్వరు సహాయం చేసేవారి భూమి మీద ఎవరు లేరయ్యా. మీరే సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.